రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్ర పాటిస్తుందని కేటీఆర్ అన్నారు. మోసం, విధ్వంసం, దృష్టి మరలించడం అమలు చేస్తుందని విమర్శించారు. కంచగచ్చిబౌలిలో జరిగిన పర్యావరణ విధ్వంసాన్ని చూసి దేశం మొత్తం విస్తుపోయిందన్నారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి తెరలేపిందని ఆరోపించారు. 10,000 కోట్ల కుంభకోణానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ అన్నారు. సీఎంకు బీజేపీకి చెందిన ఓ ఎంపీ వెనుక నుండి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. ఓ బ్రోకరేజీ కంపెనీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. SRBMను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని, ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ కంపెనీ తెలిపిందన్నారు. దీనికోసం అన్ని చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులు, RBI నిబంధనలను తుంగలో తొక్కారని కేటీఆర్ ఆరోపించారు. ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు ఛిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి, మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. చాలా రకాలుగా పాల్పడుతున్నారు. గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం. ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి. దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం. కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం, పర్యావరణ హననం మాత్రమే కాదు, మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో IMG భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం, దాదాపు 20 ఏళ్ళు, 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకున్న ప్రభుత్వం కొట్లాడింది. తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా అంబర్పేట్ ఆలీకేఫ్ చౌరస్తాలో జ్యోతిరావు పూలేకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రితో పాటు వి హనుమంతరావు, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, HRD మినిస్టర్ అర్జున్ సింగ్ గారు, అదేవిధంగా బోషిరా కిద్వాయి గారు వచ్చారు. ఆ తర్వాతనే మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అని, బడుగు బలహీన వర్గాలను పైకి తేవాలంటే చదువే ముఖ్యమని చెప్పినటువంటి ఏకైక నాయకుడు. స్వాతంత్రం రాలే అప్పుడే చదువుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టిన తర్వాత ఇవాళ భారతదేశంలో ఒక పక్క గురువు మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన శిష్యుడు. నా ఉద్దేశంలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఆనాడు ఏది పంజగుట్ట చౌరస్తాలో. మరి 13 పొద్దున ఒక రోజు ముందు, అంబేద్కర్ జన్మదినం ముందు ఈ ప్రభుత్వం, BRS ప్రభుత్వం కూలగొట్టింది, తుణుకలు చేసి డస్ట్బిన్లు వేశారు. ఆ రోజు నుంచి నేను ఇంకా ఫైట్ చేస్తున్నా. నా మీద కోర్టు కేసులు కూడా పెట్టారు 18 మంది. JNTU యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన కార్యక్రమం 2వ రోజు కొనసాగుతుంది. నేడు యూనివర్సిటీ పరిధిలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు అప్పగించిన అదనపు విధులకు రాజీనామా చేశారు. అనంతరం వర్సిటీ VC కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే నియామకాలు చేపట్టాలని, రాతపూర్వకంగా ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ లేఖ పంపే వరకు వారిపైన ఒత్తిడి తెస్తామని అన్నారు. యూనివర్సిటీ తమకు అప్పగించిన అదనపు బాధ్యతలకు నేటి నుండి స్వస్తి పలుకుతున్నామని, ఈ విషయంలో తమ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత యథావిధిగా మళ్లీ అదనపు బాధ్యతలను స్వీకరిస్తామని వారు తెలిపారు. స్టేట్ కోఆర్డినేటర్ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సైదాబాద్లోని ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం ఉజాలేసా మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్లకార్డులు, నల్ల జెండాలు పట్టుకుని ఇంక్విలాబ్ జిందాబాద్, గో బ్యాక్ ఆర్ఎస్ఎస్, గో బ్యాక్ మోదీ, గో బ్యాక్ హిందుత్వం అంటూ నినాదాలు చేశారు. బిల్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మతాల వారీగా చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. వక్ఫ్ భూములను కాజేయడానికి కుట్ర పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. आज हम यहाँ पर ये एहतजाज मुनज़्ज़म कर रहे हैं जो कि पीसफुल प्रोटेस्ट है। ये हमारा मुतालिबा ये है कि जो वक्फ अमेंडमेंट बिल लाया गया है, वक्फ एक्ट जो बनाया गया है, इसको वापस लिया जाए। ये जद्दोजहद किसी कौम, किसी तबके के खिलाफ नहीं है। ये सिर्फ हुकूमत से मुतालिबा करती है कि जो ये जालिमाना वक्फ एक्ट लाया गया है जिससे कि मुसलमानों के वक्फ प्रॉपर्टीज खतरे में पड़ गए हैं और जो गरीब मुसलमान हैं जो उनको मराहत हासिल थे वो उनसे छिन जाएंगे। हम ये चाहते हैं कि हुकूमत ये बिल वापस ले ली। हमारा एहतजाज पुरअमन है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड में एक अपना सर्कुलर जारी किया है 2 दिन पहले। उन्होंने 11 नकात एक रोड मैप बनाया है जिसके तहत उन्होंने तमाम सिटीज में इसका एहतजाज होगा और ख़वातीन इसमें शरीक होंगे। इसमें सोशल मीडिया के तहत प्रोग्राम्स होंगे। इस जुमा से अगले जुमा तक एक वक्त बचाओ मुहिम मनाई जा रही है जिसमें अपील की गई है कि ह्यूमन चेंज फॉर्म किए जाए, पीसफुल तरीके से प्रोटेस्ट किया जाए। आप देख रहे हैं कि यहाँ पर भी ट्रैफिक को हम रोक नहीं रहे हैं। हम अपना सिर्फ पीसफुल तरीके से मुजाहरा कर रहे हैं और अपनी बात रख रहे हैं कि वक्फ एक्ट को वापस लिया जाए क्योंकि ये मुसलमानों के साथ नाइंसाफी है। और इंशाल्लाह हम मुस्लिम पर्सनल लॉ बोर्ड के ताबे हैं। जो भी वो फैसला करेगा, अभी तो उन्होंने 3 महीने का ऐलान किया है, 3 महीने के बाद इंशाल्लाह इसका जायजा लेकर फिर वो फैसला करेंगे आगे का। हम हिंदुस्तान के मुसलमान मुस्लिम पर्सनल लॉ बोर्ड के हुक्म के ताबे हैं, उनके साथ खड़े हैं। जैसे वो फैसला करेंगे हम पुरअमन तरीके पर अपनी तहरीक को जारी रखेंगे। ये बात फिर से वाज़ेह कर दूं कि ये जो जद्दोजहद है ये किसी कौम और तबके के खिलाफ नहीं है। ये सिर्फ ये जो जालिमाना और अनकॉन्स्टिट्यूशनल कानून आया है उसको वापस लेने की मांग के साथ किया गया है। ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. నాగర్ మున్సిపాలిటీలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. అప్పుడు ఆ కేసు ఎక్కడ పెట్టుకుంది అసలు అందరూ అందరూ ఆ విషయంలో ప్రపంచంతో మనం చూస్తాం ఇలాంటి పెట్టేస్తారు స్కాట్లాండ్ పోలీసులు లండన్ పోలీసులు నేను ట్రైనింగ్ బాగా వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి కొత్తగా టెక్నాలజీ సీసీ కెమెరా మూలంగా ఎలా వచ్చారు ఎక్సిడెంట్ ఏంటి అన్ని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేరం కానీ క్రియేట్ చేయడం కానీ బాధ్యత సీసీ కెమెరా ఎంతో ఉందని మనకు అర్థమైంది. అక్కడే కాదు మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ దాంట్లో
జంగారెడ్డి జాగ్రత్తనే సంక్రాంతి టైంలో ఒక మర్డర్ జరిగింది. ఒక మహిళ వైఫ్ని చంపి అతను తెలుసు చాలా క్రూరంగా చంపి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఓయూ జేసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపిన తర్వాతే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 పేపర్లు రాసినటువంటి విద్యార్థులకు 2 మార్కులు, 2.5 మార్కులు, 3 మార్కులు ఏ విధంగా వస్తాయి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళంటే మినిమం మార్క్స్ రావద్దా? వాళ్ళకి వస్తాయి కదా. అసలు వెబ్ నోట్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు తీస్తున్నారు? మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు తీస్తున్నారు? మీరు ఏ కారణం చేత తీస్తున్నారు? అలాగే ముఖ్యంగా 503 పోస్టులతో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల్లో 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కానీ వాళ్లకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. ఎప్పుడైతే 503 ప్లస్ 60 పోస్టులు నింపి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేసినారో ఆ నోటిఫికేషన్లో 1,73,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఆ 1,73,000 మంది అభ్యర్థుల్లోనే 99% వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి. మరి మేము రాబోయే రోజుల్లో ఈ గ్రూప్ 1 సమస్యని అంత ఈజీగా అయితే విడిచిపెట్టాం. మాకు ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవన్నీ ఎలిగేషన్స్ కాదు, ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మేము ముందర వచ్చినాం. మేము టీజీపీఎస్సీ చైర్మన్ని ఫస్ట్ ముందుగా మేము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇవి గ్రూప్ 1 మీద జరిగినటువంటి అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి, సిబిఐతో విచారణ జరిపించాలి. అప్పటి వరకు ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ మీద కానీ ఈ గ్రూప్ 1 ప్రొసీజర్ మీద కానీ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం పోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం. పోకూడదని చెప్పేసి, అది ఆపాలని చెప్పేసి మేము చలో ఢిల్లీ ప్రోగ్రాంకి 1000 మందితో రాహుల్ గాంధీ మీద జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తాం. అలాగే అదే జంతర్ మంతర్లో మరి రాహుల్ గాంధీ నువ్వు బీహార్లో పోయి తెల్ల టీషర్ట్ ఉద్యమం చేస్తున్నావు, మేము ఢిల్లీ వచ్చి నీ మీద నల్ల సిఐఆర్ పోర్టల్లో 1060 సెల్ ఫోన్లను పోగొట్టుకుని నమోదు చేసుకున్న వారికి తిరిగి సెల్ ఫోన్లను అందజేశారు సైబరాబాద్ పోలీసులు. బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన సైబర్ క్రైమ్ డీసీపీ ఎల్సీ నాయక్ 2000 సంవత్సరంలో పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. సెల్ ఫోన్ పోయిన వెంటనే పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే పోగొట్టుకున్న సెల్ ఫోన్తో మీ అకౌంట్లో ఉన్న డబ్బులు విత్డ్రా చేస్తారు. గూగుల్ పే, ఫోన్పేలకు సంబంధించిన పాస్వర్డ్లను ఫర్గెట్ పాస్వర్డ్లతో మారుస్తున్నారు దొంగలు. అలా మార్చుకున్న పాస్వర్డ్తో డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. సెల్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సంచార్ సాతి అనే వెబ్సైట్లో ఆధార్ నెంబర్ కొడితే మన నెంబరుపై ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుస్తుందని, ఎన్ని ఫోన్లు మన ఆధార్ నెంబర్ మీద రిజిస్టర్ అయ్యాయో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. దాదాపూర్ సిసిఎస్ నుంచి మా టీము మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, సంజీవ్ గారి ఆధ్వర్యంలో 245 ఫోన్స్ రికవర్ చేశారు. బాలానగర్ రాజు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 225 చేశారు. మెడ్చల్ దాలినాయుడు గారి ఆధ్వర్యంలో 200 ఫోన్స్ ఇవి ట్రేస్ చేశారు. రాజేంద్ర నగర్ పవన్ కదా ప్రశాంత్ 205 ఫోన్ చేశారు. శంషాబాద్ పవన్ 185 ఫోన్స్ రికవర్ చేశారు. సో దీంట్లో ఐటీ ఇన్స్పెక్టరు వాళ్ళ టీమ్స్ కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఒక 1060 ఫోన్లు మనం రికవరీ చేయడం జరిగింది ఈ ఆరో ఫేస్లో. దీని యొక్క వాల్యూ 1,18 lakhs ఉంటుంది. 3,18 lakhs ఉంటుంది. సో ఇంత మనీ మనం చూడండి, ఎంత నెగ్లిజెన్సీగా మన యొక్క చిన్న మనకు అజాగ్రత్త వల్ల, చిన్న మిస్టేక్ వల్ల, చింత మతిమరుపు వల్ల, ఎక్కడ పోగొట్టుకున్నామో తెలియకపోవడం వల్ల ఈ అన్ని నష్టాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ గ్రహించండి, చాలా కేర్ తీసుకోండి.
మీ బాడీలో ఒక పార్ట్ అనుకోండి, మీ ఫోన్ మొబైల్, ఎందుకంటే అది నిత్య అవసరం మనకు, అది నీడ్ అనమాట. అది లేకపోతే మనకు ఏం తోచదు. ఎందుకంటే టైం పాస్కి మనం అదే ఫోన్ ఉంటే అదే మన ఫ్రెండ్ లాగా, మిత్రులాగా, దాంట్లోనూ గూగుల్ కొట్టుకుంటూ తర్వాత మనకు ఇప్పుడు మీడియా మిత్రులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అప్డేట్ మనం చూసుకోవచ్చు అందులో. సో మరి నవే డేస్ మనకి టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు మరి మనం ఎందుకు జాగ్రత్తగా పడలేకపోతున్నాము అని చెప్పేసి మనం అందరం ప్రశ్న వేసుకోవాలి. సో దీంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మధ్యతరగతి ఫ్యామిలీ ఉంటుంది, పూర్ ఫ్యామిలీ ఉంటుంది, కొద్దిగా అబో మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు. నగరంలో మరో హిట్ అండ్ రన్ చోటు చేసుకుంది. స్కోడా కారు ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడ వద్ద బైక్ను ఢీకొట్టి కారుతో పారిపోతుండగా చైతన్యపురి వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద బైక్ను ఢీకొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేశాడు. కారు అద్దం పగిలి అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో కారును ఆపిన చైతన్యపురి పోలీసులు ప్రశ్నించారు. కారు డ్యామేజ్ అయింది, రిపేర్కి వెళ్తున్నా అని బుకాయించే ప్రయత్నం చేశాడు ప్రదీప్ వర్మ. అయితే అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ప్రదీప్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ప్రదీప్ ఉన్నట్లు తెలిపారు. ప్రదీప్ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు చైతన్యపురి పోలీసులు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తీవ్ర గాయాలతో యువకుడు సాయి కుమార్ చికిత్స పొందుతున్నాడు. స్పందన, సాయి కుమార్ దూరపు బంధువులు కాగా కాలేజ్ దగ్గర పిక్ చేసుకుని స్పందనను హాస్టల్ వద్ద వదిలేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ వివరాలకు వెళ్తే మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకోవడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 199వ జయంతి సందర్భంగా సీఎం ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. దళితుల్లో విద్యా ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నట్లు చెప్పారు. పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టి ప్రజాభవన్గా మార్చినట్టు చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని అన్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శమన్నారు. అంబర్పేట్లో పూలే విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి మరియు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతి శోభన్ రెడ్డి లాలాపేట మరియు తార్నాక చౌరస్తాలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత సిద్ధాంతాలు, వారి ఆశయాలు మరియు సమాజం కోసం వారు చేసిన గొప్ప కృషిని గురించి వివరించారు. ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో మహిళల హక్కుల కోసం మరియు అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం అపార కృషి చేశారు. వారు స్థాపించిన సత్యశోధక సమాజం భారతదేశ సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది అని అన్నారు. ఈ సందర్భంగా టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే విద్య, సమానత్వం మరియు సమాజంలో దురాచారాలను రూపుమాపడంలో కీలక పాత్ర పోషించారు. వారి ఆలోచనలను మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మరోసారి స్మరించుకున్నారు. కార్పొరేటర్ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా ఓల్డేజ్ హోంలో పండ్లు,
పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈరోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా ఓల్డ్ నేరెన్మెట్లోని విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ న్యూ విద్యానగర్ వృద్ధాశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నందు యాదవ్ ఆధ్వర్యంలో పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నందు యాదవ్, మురళీగౌడ్, మాధవ్, సతీష్, వెంకట్ యాదవ్, ప్రభాకర్, జహంగీర్, ఏకే సింగ్, అనిల్, సంతోష్, శ్రీకాంత్, పవన్, శ్రీనాథ్, వెంకట్ శర్మ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. ఏం సార్ విశేషం? సార్ మన మల్పేరి కార్పొరేటర్ బీజేపీ ఈరోజు అన్నగారి బర్త్డే. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేడు ప్రారంభమైంది. నేటి నుండి 3 రోజుల పాటు నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం జాతర జరగనుంది. వస్తున్నాం లింగమయ్య అంటూ పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. లోయ గృహలో వెలిసిన లింగమయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. అయితే గతంలో జరిగిన ప్రమాదాలు, అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా జాతరకు 3 రోజులు మాత్రమే భక్తులకు అనుమతిని ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హెల్త్, ఇతరత్ర శాఖల సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 3 రోజుల పాటు మాత్రమే జాతరకు అనుమతిని ఇస్తున్నామని చెప్పారు. సలేశ్వరంలో లింగమయ్యను దర్శించుకోవాలంటే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుంటూ సలేశ్వరం గుడి వద్దకు సాహసయాత్ర చేయాల్సి ఉంటుంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతర పేరుతో సంవత్సరానికి ఒక్కసారి అనుమతి ఇస్తున్నారు. అయితే ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. నేను కర్మన్ఘట్ హైదరాబాద్ నుంచి వచ్చా. నేను ఫస్ట్ టైం ఈ సలేశ్వరం ఈ ట్రిప్పు రావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ వాతావరణం అయినా, ఈ ప్రకృతి అయినా ఇలా రావడం, మన అధికారులు కూడా మంచి ఏర్పాట్లు కూడా చేసిరు, మంచిగానే ఉంది అంతా. ఇంకొక కిలోమీటరు అట్లా పోతే మాకు దేవుడి దర్శనం అందొచ్చు. కానీ చాలా చక్కగా ఉంది, వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసినాం మేము. ఇది కొద్దిగా బాధ అనిపించిందిలే, కానీ ఇక్కడికి వచ్చి ప్రకృతి చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రెక్కింగ్ కావచ్చు, అది ఎట్లా ఉంది, ఏంటి ఫెసిలిటీ కానీ ఇలాంటివి ఎప్పుడు మీరు చూడచ్చు? ట్రెక్కింగ్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి. అక్కడక్కడ కొబ్బరి బొండలు కానీ, వాటర్ కానీ, సదుపాయాలు కానీ, అంబలి ఇచ్చిర్రు ఫస్ట్ రాగానే, అది కూడా చాలా చక్కగా ఉంది. మామిడికాయ అది ఇచ్చిర్రు, అది కూడా చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము. కొద్దిగా కష్టంగా అయితే ఉంది, కానీ హ్యాపీగా ఉంది. మీరు కొత్తగా రేపల్లి వచ్చే వాళ్ళకి ఏమి చెప్పవాలి? రేపల్లి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకునేదా పాయింట్లో ఖచ్చితంగా ఇది ఒకటి మన హైదరాబాద్ దగ్గర పట్ల ఇది ఖచ్చితంగా మీరు దర్శించుకుంటేనే మంచిదని నా యొక్క అభిప్రాయం. హరహర మహాదేవ శంభో శంకర. మేము నల్గొండ నుంచి వచ్చాము. మీది రావడం సలేశ్వరం రావడం 5వ సారి. పైన నుంచి కిందికి రావడం వరకు చాలా ఎంత కష్టంగా ఉన్నా కూడా ఒకసారి స్వామివారి దర్శనం అయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో కష్టం ఈ సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు. ఇది సలేశ్వరం లింగమయ్య దర్శనం కావడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కొండలు, గుట్టలు దాటుకొని వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విపరీతమైన క్రౌడ్ ఉంది, అయినా కూడా దర్శనం తొందరగానే జరిగింది. మాకు రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ కూడా క్రౌడ్ ఉండడానికి అవకాశం ఉంది. మీరు ఎన్నిటికీ ఇక్కడ నుంచి ఎంత టైం పట్టింది? మాకు దర్శనానికి 1.5 గంట పట్టింది. ఓకే, ఫ్యామిలీతో వచ్చారు మొత్తం? మేము మా ఫ్యామిలీతో వచ్చాము. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీతో వస్తుంటాము. ఈసారి కూడా అంతే వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము స్వామివారి దర్శనం. యోగుల్లారా ఆత్మహత్య తప్పు. చావాలంటే
దేశం గురించి ధర్మం గురించి చావండి, అంతేగాని చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోకూడదు అని రాజా సింగ్ సూచించారు. 10th రిజల్ట్ ఈ నెల ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇవాళనే ఒక న్యూస్ ఛానల్లో చూసిన ఒక బాలుడు నీళ్ళలో దుంకి ఆత్మహత్య చేసుకుండు. ఆయనకు ఒక భయం ఉండే, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నేను ఫెయిల్ కావచ్చు. ఆ భయంతో ఆయన సూసైడ్ చేసుకుండు. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎక్కువ ప్రెషర్ వేయకండి మన పిల్లల పైన. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, స్కూల్ ప్రెషర్ వల్ల, కాలనీ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు, వాళ్ళ ప్రెషర్ వల్ల పిల్లలు సూసైడ్ మార్గం చూస్తారు. కానీ సూసైడ్ మార్గం చూసే ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక, మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్, మన స్టేట్కి మీరు ఒక ఫ్యూచర్. మా పిల్లోడు, మా బాబు పెద్దగా కావాలి, మంచి చదువుకోవాలి, ఆయన మంచి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అడ్వకేట్ కావాలి అని ఒక కళ ఉంటుంది అందరిది, అమ్మ నాన్నది అందరిది ఒక కళ. రేపు మీ పెళ్ళి అయితే కూడా మీ కళ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఇట్లనే సూసైడ్ చేస్తే ఎంత బాధ కలుగుతుంది. ఒక్కసారి మీ అమ్మ నాన్న ప్లేస్లో మీరు ఉండి చూడండి, ఎంత బాధ కలుగుతుంది. అందుకోసం యువకులారా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, సూసైడ్ మార్గం చాలా తప్పు మార్గం. ఒకవేళ చావాలంటే వేరే మార్గం లేదు, నేను చావాలే అంటే సమాజ మంచి పని గురించి చావండి, దేశ రక్షణ గురించి చావండి, హిందూ ధర్మ రక్షణ గురించి చావండి. ఒకవేళ ఆ మార్గంలో మీరు చనిపోతే మన సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన హిందూ సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన భారతదేశం మీకు యాద పెట్టుకుంటారు. అట్లాంటి మార్గం